తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎలా జరగబోతోంది అసెంబ్లీలో డిస్కషన్ అనేది మనం అనుకుంటూ ఉండగానే ఇక్కడ మరొక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు వస్తూ ఉంటే సెక్యూరిటీ అడ్డుకున్నారు. అండ్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇవాళ బీజేపీ నేతలు ట్రాక్టర్పై అసెంబ్లీకి వస్తున్నారు. ముందుగానే చెప్పారు బీజేపీ ఎమ్మెల్యేలందరూ మేము ట్రాక్టర్పై వస్తామని అసెంబ్లీకి. సో మనం విజువల్లో చూస్తున్నాం. సో ఇవాళ చాలా రకాలుగా ప్రత్యేకత ఉంది. సోనియా గాంధీ జన్మదినం ఇవాళ. అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ. దీనికి సంబంధించే ఇక తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో మళ్ళీ మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే రోజు. ఈ క్రమంలో మరి వాడివేడిగా ఖచ్చితంగా చర్చ జరుగుతోంది. ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఎవరు ఎలా ప్రశ్నలు సంధిస్తారు ప్రభుత్వానికి అని ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. బట్ మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో అదానీ రేవంత్ టీషర్ట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. సో వారిని అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డగించారు. ఎందుకు మేము ఇలా రావద్దా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నిరసన తెలిపిన సందర్భాలు ఎన్ని లేవు. ఎమ్మెల్యేలు అంతకుముందు నల్ల బ్యాండ్లు కట్టుకొని వచ్చాం, నల్ల టీషర్ట్లు కట్టుకొని వచ్చాం, ఇలా రకరకాలుగా వచ్చాం. ఇది కూడా ఒక నిరసన రూపమే. ఇందులో తప్పేముంది, ఎందుకు మేము లోపలికి రాకూడదంటూ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలందరూ అక్కడ సెక్యూరిటీని అడుగుతున్నారు. కానీ సెక్యూరిటీ మాత్రం వాళ్ళని లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు రైట్ సైడ్ బాక్స్లో ట్రాక్టర్పై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. సో ముందుగానే చెప్పారు మేము ఇవాళ అసెంబ్లీకి ట్రాక్టర్పై వస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు. రేవంత్ అదానీ దోస్తానా అంటూ వాళ్ళ ఇద్దరి పిక్చర్స్ ఉన్న టీషర్ట్స్ ని వేసుకుని వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా. దీన్నే సెక్యూరిటీ సిబ్బంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేశారు. మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా గేటు బయటే నుంచి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో సందర్భాలలో అసెంబ్లీలో నిరసనలు వ్యక్తం చేశాం, అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదానీ రేవంత్ టీషర్ట్లతోనే మేము లోపలికి వస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మొండిగా అక్కడే ఉన్నారు. వారితో పోలీసులు, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం జరుగుతోంది. సెక్యూరిటీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ టీషర్ట్స్ తీసేసి మీరు అసెంబ్లీలోకి రావాలి, ఈ టీషర్ట్స్ తో లోపలికి మేము అనుమతించము అంటున్నారు. అయితే ఎందుకు అనుమతించరు అంటూ అక్కడున్న కేటీఆర్ తో సహా ఇతర ఎమ్మెల్యేలంతా కూడా పోలీసులతో, సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు ట్రాక్టర్ పై అసెంబ్లీకి రాబోతున్నారు. అసలే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరగబోతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడానికి గల కారణాలేంటో ఇవాళ ముఖ్యమంత్రి సభలో చెప్పబోతున్నారు. అయితే అంతకంటే ముందే అసలు సభలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అనుమతిస్తారా? సెక్యూరిటీ వాళ్ళ మాట విని ఆ టీషర్ట్స్ తీసేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి వస్తారా, లేకపోతే అదే మొండి పట్టుదలతో అలాగే కొనసాగుతారన్నది ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్.